అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. న్యూ ఇయర్లో అదృష్టం కలిసి రావాలని వివిధ దేశాల్లో పాటించే చిత్ర విచిత్రమైన వింత వింత ఆచారాలు పద్ధతుల గురించి చెప్పుకుంటే భలే సరదాగా ఇంకా ఫన్నీగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా ఈ విషయాల్ని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. లాటిన్ అమెరికాలో ఫన్నీయెస్ట్ ట్రెడిషన్ ఏంటంటే మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో కొత్త సంవత్సరం రోజున వేసుకునే అండర్వేర్ రంగును బట్టి అదృష్టం మారుతూ ఉంటుందంటండి. ఎరుపు రంగు ప్రేమ కోసం, పసుపు డబ్బు మరియు సంపద కోసం, తెలుపు శాంతి కోసం. అవును, మన దగ్గర ఈ కలర్స్ లేవు కదా, అర్జెంటుగా సాయంత్రం షాపింగ్కి వెళ్ళిపోవాలి. స్పెయిన్లో 31st రాత్రి 12 గంటలు కొట్టేటప్పుడు ప్రతి గంట శబ్దానికి ఒకటి చొప్పున మొత్తం 12 ద్రాక్ష పళ్ళు తింటారు. ఇలా చేస్తే ఆ ఏడాదిలోని 12 నెలలు అదృష్టం వారితో ఉంటుందని వారి నమ్మకం. అయితే ఇది వినటానికి సింపుల్గా ఉన్నా అంత స్పీడ్గా ఆ ద్రాక్ష పళ్ళు నములుతూ ఉంటే చూసేవారికి పిచ్చ కామెడీగా ఉంటుందండి. బ్రెజిల్లో ప్రజలు తెల్లని బట్టలు ధరించి సముద్ర తీరానికి వెళ్ళి 7 సముద్రపు అలలను చెంగుచెంగున దాటుతూ కోరికలు కోరుకుంటారు. ఇవి ఖచ్చితంగా తీరుతాయని వారి నమ్మకం. డెన్మార్క్లో ఆచారం మరీ ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. పాత ప్లేట్లను దాచుకొని న్యూ ఇయర్ రోజున స్నేహితులు లేదా బంధువుల ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్లను పగలగొడతారు. ఎవరింటి ముందు ఎక్కువ ప్లేటు మొక్కలు ఉంటే వారికి ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని మరియు అంత అదృష్టం వస్తుందని వారు నమ్ముతారు. కొలంబియాలో కామెడీ ఆచారం అయితే భలే నవ్వొస్తుంది ఫ్రెండ్స్. కొందరు వ్యక్తులు 31st అర్ధరాత్రి న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖాళీ సూట్ కేసు చేత్తో పట్టుకొని ఇంటి చుట్టూ లేదా వీధి చుట్టూ గిరగరా తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది పరిగెడుతూ ఉంటారు కూడా. అలా చేస్తే ఆ ఏడాది అంతా కూడా ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం వస్తుందని, ముఖ్యంగా ఫారెన్ టూర్కి వెళ్ళే ఛాన్స్ వస్తుందని వాళ్ళ నమ్మకం. వెరైటీ కదండి ఇది. ఇక ఫుల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ అని మనం చెప్పుకునే అమెరికాలో నలుపు కన్నుగల అలసందలు, బ్లాక్ ఐడ్ పీస్, వీటిని తింటే అదృష్టం కలిసి వచ్చి ఐశ్వర్యం కలుగుతుందని పొట్ట పగిలేలా తింటారు వీళ్ళంతా. మరో కామెడీ ఆచారం ఏంటంటే జపాన్లో సోబా నూడిల్స్ తినడం. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? ఇవి పొడవుగా ఉంటాయి కాబట్టి ఆయుష్ ఎక్కువగా పెరుగుతుందని వారి నమ్మకం అన్నమాట. అసలు న్యూ ఇయర్కి బాణాసంచా కాల్చడం అనే సంప్రదాయం ఎందుకు ఎలా వచ్చిందో తెలిస్తే మీరు నవ్వు ఆపుకోకుండా ఉండలేరు ఫ్రెండ్స్. పురాతన కాలంలో చైనా వంటి దేశాల్లో గాలిలో పెద్ద శబ్దాలు చేయడం వల్ల చెడు శక్తులు అంటే దయ్యాలు, భూతాలు లాంటి ఈవిల్ స్పిరిట్స్ పారిపోతాయని నమ్మేవారు. ఆ నమ్మకం నుండే బాణాసంచా కాల్చే సంప్రదాయం మొదలై ఇప్పుడు అది ఒక పెద్ద వేడుకగా మారిపోయింది. అవునండి, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న టైమ్స్ స్క్వేర్లో జరిగే బాల్ డ్రాప్ వేడుక చాలా ఫేమస్. రాత్రి 11:59 ఒక భారీ స్ఫటిక బంతి క్రిస్టల్ బాల్ ఒకటి జిగేల్ అనే కలర్ఫుల్ లైటింగ్స్తో కిందకు దిగడం మొదలవుతుంది. సరిగ్గా 12 గంటలకి అది కిందకి చేరుకుంటుంది. దీంట్లో విష్ కాన్ఫెట్టి అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్. అంటే గాలిలో చల్లే రంగురంగుల కాన్ఫెట్టి పేపర్ ముక్కలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రాసిన కోరికలు, విషెస్ ఉంటాయి. ఆ సమయంలో అక్కడ జల్లడం వలన న్యూ ఇయర్లో అదృష్టం కలిసి వచ్చి వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళ గుడ్డి నమ్మకం అన్నమాట. ఈ సాంప్రదాయం 1907 నుండి కొనసాగుతూ ఉంది. గ్రీస్ దేశంలో తలుపుకు ఉల్లిపాయ కట్టడం వల్ల పునర్జన్మ పొందుతారని, అలాగే అదృష్టం వరించి జీవితంలో పైకి ఎదుగుతారని ఒక నమ్మకం. ఫిలిప్పీన్స్లో గుండ్రని చుక్కలున్న బట్టలు ఇలాంటివి వేసుకోవడం వల్ల గుండ్రటి ఆకారం నాణాలను సూచిస్తుంది కదా, అంటే కాయిన్స్కి ఇండికేషన్. దీన్ని బట్టి సంపద పెరుగుతుందని వారి నమ్మకం. ఐర్లాండ్లో విచిత్రంగా న్యూ ఇయర్ రోజు గోడలకు రొట్టెలు కొడుతూ ఉంటారండి. ఇదో వెరైటీ. రొట్టెలు కొడితే దుష్ట శక్తులు పారిపోయి వారికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. జర్మనీలో అయితే ఆవాలు, పంచదార కలిపి తినడం వల్ల న్యూ ఇయర్లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు. ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నేపుల్స్ ప్రాంతంలో పాత వస్తువులను, చిన్న ఫర్నిచర్ను పర్టికులర్గా కిటికీలో నుంచే బయటకు విసిరేస్తారు. పాత వాటిని వదిలించుకుంటేనే కొత్త సంవత్సరంలో కొత్త అదృష్టం కలిసి వస్తుందని వారి ఒపీనియన్.
అయితే ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా ఇది కొంచెం తగ్గిందనుకోండి. స్విట్జర్లాండ్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అదృష్టం కోసం ఒక స్కూప్ ఐస్ క్రీమ్ను నేల మీద పడేస్తారు. ఐస్ క్రీమ్ ఎక్కువయ్యి భూమికి ఇస్తున్నారు కాబట్టి భూమి వారిని అనుగ్రహించి వారికి అదృష్టాన్ని ప్రసాదించి రాబోయే ఏడాదిలో అంతకు మించి సమృద్ధిగా ఆహారం సంపద ఇస్తుందని వారి నమ్మకం. న్యూ ఇయర్లో సైన్స్ ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 1కి పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదండి. కానీ జనవరి నెలలోనే భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. దీనిని పెరిహేలియన్ అంటారు. 2026లో ఇది జనవరి 4న జరుగుతుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.